చేత ప్రేమ తగ్గిపోగానే ప్రార్థన కూడా ప్రేమ టీ తాగే వెంటనే ఇంకా అందుకే వాక్యం మొదలు పెట్టలేదు. ఎన్నిసార్లు తాగుతారు మీరు? షుగర్ అంటారు తాగేస్తున్నారు. తాగితే షుగర్ పోతుందేమో కదా. కాబట్టి మనుషుల్లో ప్రేమ చల్లారిపోతే మాట్లాడుకుంటారా బానిష? మాట్లాడుకో. అలాగే ప్రార్థన తగ్గిపోతుంది. ప్రేమ దేవుని మీద తగ్గినప్పుడు ప్రార్థన అంటే ఒక రకంగా దేవునితో మాట్లాడడం, సంభాషించడం కదా. కానీ ప్రేమ చల్లారిపోతా ఉంటే ప్రార్థన కూడా తగ్గిపోతా ఉంటుంది. రాను 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 ప్రార్థన తగ్గిపోతుందంటే దేవుని మీద చల్లారిపోతా ఉంటుంది. చేత దేవుని మీద ప్రేమ తగ్గిపోయి ప్రార్థన చల్లారిపోయే దినాల్లో మనం ఈ దినాన్ని ప్రార్థనా దినాలుగా ప్రతిష్ఠించుకోవాలి. మనకి అన్ని యేసయ్య వచ్చేంత వరకు కూడా ఇవన్నీ ప్రార్థనా దినాలని మనం ప్రతిష్ఠించుకోవడమే. ఏ రోజు ఆ రోజే. అలాగ మరి దూరం అని భారం అని ఎంచుకోకుండా మీరందరూ ప్రార్థనకి వచ్చారు. కాకినాడ నుంచి మరి వచ్చారు. చక్కగా హాయిగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చని వచ్చారు. దేవునితో మాట్లాడొచ్చని వచ్చారు. ఏంటో మీరు శ్రీలక్ష్మి చూద్దామని వచ్చారు. ఏంటో అర్థం అవ్వలేదు. కాబట్టి మరి మీకు ఒక మంచి ఆఫర్. పాప ఎప్పుడు అనగా బయలుదేరారు అమ్మా. ఎన్ని గంటలు బయలుదేరారు అమ్మాయి గారు? 11గా 10:30 వస్తే పాపం 1 గంట అయిపోయింది. కాబట్టి ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే వచ్చే వారి నుంచి మీరు ఉండిపోండిలేండి. అందరికి రావద్దా, మేము కార్లో వచ్చేస్తాం. మరి మీరు ఆటోలో వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి ఉండిపోతే మంచిదేమో కదా. ఆఫర్ బాగుందా లేదా కృష్ణ గారి? పర్వాలేదు పిల్లరా, ఏ సమయం అయినా పర్వాలేదు, కానీ రావడం మరి ముఖ్యం. మంచిది. ఈ సమయంలో మనం వాక్యాన్ని విందాం. 61వ కీర్తన మనం మొదటి 2 వచనాలు చదువుతాం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి మనం ప్రభువుని వేడుకుందాం. ప్రియులారా, సహాయం వాడుకుంటూ స్తోత్రములు తండ్రి. మమ్మలను మికిలిగా ప్రేమించిందేవా, నీకు వందనాలు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వామి. ఈ దినం మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కృప నీ కనికరములు చెప్పున అయ్యా, ఇక్కడ చాలా మంది దూరం నుంచి వచ్చారు. నీ కృప లేకపోతే, నీ ఆశీర్వాదం లేకపోతే ప్రభా మేము రాలేవు నాయన. దగ్గరైనా దూరమైనా నీ సహాయం నీ కృప లేకపోతే మేము రాలేము. తీసుకొచ్చిందేవా మీరే మమ్మల్ని నడిపించమని చదివిన వాక్యాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి, విని గ్రహించి ప్రభు నీ తట్టు తిరుగులకు సహాయం చేయండి. నీ తట్టు తిరుగుతూనే మేము నాయన నీ పరలోకానికి మేము రాగలను నాయన. నీ తట్టు తిరగకపోతే మేము నాయన పాతాళానికి పోవాల్సింది. అయాయిగో నాయన ఎల్లప్పుడు నీ తట్టు తిరుగునట్లుగా ఈ దినం కూడా ప్రభు ఇప్పుడు సహాయం చేయమని వాక్యాన్ని అప్పగించుకుంటూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మా హృదయములు స్వస్థపరచండి, మా హృదయములలో నీ వాక్యం విత్తబడుటకు సహాయం చేయండి. అందుకొరకు మీ దాసురాలు కూడా పరిశుద్ధపరిచి ప్రభు చేత బలపరచండి. ఈ యొక్క నాయన మావలే ఈ శుక్రవారం దినానికి ఉంటున్న వారికి సహాయం చేయండి. దుష్టుని యేసు నామములో బంధించి బొమ్మని ఆజ్ఞాపిస్తున్నా, విడుదల కలగచ్చు. పరిశుద్ధాత్మ దేవా నీవే
నీవే నాయన, నీవే నన్ను మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదివిన వాక్య భాగం 61వ కీర్తన మొదటి 2 వచనాలు దావీదు భక్తుని యొక్క వ్యక్తిగత మరి అనుభవాన్ని దేవుడు మన ముందు, మన దేవుని సమాజం ముందు, ప్రతి తరపులో దేవుని పిల్లల భక్తుల ముందు పెడుతూ ఉన్నాడు దావీదు యొక్క మరి అనుభవం. ఎందుకు అంటే దావీదు వలె మనం కూడా నడుచుకోవాలి. ఎఫెసీ 5:1 ప్రకారం ఏముంటుంది? కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి ఇంతకుముందు ఎవరు నడుచుకున్నారు? ప్రియులైన పిల్లలు. ఆ ప్రియుళ్ళు ఒకరెవరు? దావీదు. దావీదు కూడా దేవుణ్ణి పోలి నడుచుకున్నాడు. దేవుణ్ణి పోలి నడుచుకున్నాడు. దేవుణ్ణి పోలి నడిచాడంటే ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం ఏం చేసినట్టు? దేవుడు మొరపెడుతున్నాడా? దావీదు మొరపెడుతున్నాడు కదా, ఈ కీర్తన ఆరంభంలోనే మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం. దేవుని పోలి నడుచుకున్నాడు అంటే దేవుడు మొరపెడుతున్నాడనా? మొరపెడుతున్నా ఇప్పుడు కాదు. దావీదు టైంలో దేవుడు ఏం మొరపెట్టడం లేదు కదా. దేవుడు ప్రార్థన చేస్తుందా? ఎవరికి ప్రార్థన చేసినాడు అప్పుడు? అయితే ఒకటి ఏంటంటే దేవుని పోలి నడవడంలో ఇక్కడ దేవుడేమో మనల్ని చూడాలనుకుంటున్నాడు, కాబట్టి దావీదేమో దేవుణ్ణి చూడాలనుకున్నాడు. ఒకరినొకరు చూసుకోవాలి మాట. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు ప్రభువా అని పాట పాడుతూ ఏమంటావు? చెక్కని నీ మోము చూడా. అది దేవుని యొక్క మొహం ఏం చేయాలట? చూడాలట. దేవుని మొహం చూడాలనుకున్నాడు. దావీదు చూడాలనుకున్నాడు. ఎందుకని? దేవుడు దావీదు ముఖాన్ని చూస్తూ, దేవుడు నరులందరినీ పరిశీలిస్తున్నాడు. ఆయన కన్నులు మంచి వారిని చెడ్డవారిని చూస్తున్నాడు. భక్తులను భక్తిహీనుల్ని అందరినీ చూస్తున్నాడు. ఎందుకంటే తాను సృజించిన వాటన్నిటినీ ఆయన ఏం చేశాడంటే ముందు ఆదికాండంలో చెప్పిన ప్రకారం చూశాడు. అది మంచిగా చూశాడనమాట. ఆయన వెలుగును మంచిదిగా చూశాడు, మొదలు పెట్టాడు. తాను చేసినవన్నీ కూడా చూశాడు. ఒకసారి ఆయన చేసినవన్నీ చూస్తూ ఉంటాడు. అవేవైనా కూడా చూస్తూనే ఉంటాడు. ఆయన కళ్ళ ముందు ఒక్క దోమ కూడా తప్పించుకోవడానికి, కనబడని జీవరాశులు ఉన్నాయి కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ మనం అంటుంటాం ఏంటంటే దేవుడు నన్ను చూడలేదు, పట్టించుకోలేదు. ఇందాకలా పాట పాడావు కదా, మేము నన్ను చూచుచున్నవాడా నిత్యం యేసు చూచువాడా. నన్ను చూచేవాడు అంటాం పాటలో. ఇంటికి వెళ్ళిపోయిగా చూస్తాడో ఏంటో నా బాగా చూసాడు అని మళ్ళీ తెలియదా. హాగరు అరణ్యంలో పడిపోతా ఉంటే దేవుడు చూచాడా? ఈమె దేవుడు చూసిందా? ఈమె ఇంట్లో పని మనిషి అని ముందే దేవుడు చూస్తున్నాడు కదా అబ్రహాం ఇంట్లో. అని ఆమె తెలియదు లేదు. ఈమె పని చేసి పారిపోతావు. ఓ అమ్మ ఎక్కడ పారిపోతున్నావు? పని పిల్లడానికన్నా దేవుడు పరిగెడతాడు. అబ్రహాంని శారాన్ని వదిలేసాడు, ఇస్సాకుని కూడా వదిలేసాడు లేదా? వదిలేసాడా? ఇస్సాకు పుట్టేటప్పటికి దానైతే ఆడే చూసిపోతాడు. ఇంకా అప్పటికి ఇస్సాకు పుట్టలేదు. అబ్రహాము శారాని దేవుడు వదిలేసి
ఈ పని అమ్మాయి అంట పాటాడు, ఈ పని పిల్ల ఎక్కడ పారిపోతుందో నాయన, ఎక్కడ చచ్చిపోతుందో, ఏం పంపిస్తుంది ఇది, అబ్రహాంకి లేనిపోయిన చెడ్డ పేర్లు వస్తాయి అనేసి, ఇంకా అప్పటికి ప్రెగ్నెన్సీతో ఉంది కదా, కాబట్టి చనిపోయింది అనుకోండి, చంపించాడు అంటారు లేదు అబ్రహాంని, ఎప్పుడెప్పుడు అందామా అని చూసిన వాళ్ళు. కాబట్టి దేవుడే ఆమెను చూచి ఆమె దగ్గరికి వెళ్ళి, శారా దాసివైన హాగరు, మళ్ళీ హాగరు అంటే అక్కడక్కడ చుట్టుపక్కల పని వాళ్ళందరూ వచ్చేస్తారేమోనని, శారా దాసివైన హాగరు అంటే ఎవరినా బాబు పిలిచారు, మీకేమైంది, మాట్లాడాడు, వాగ్దానం చేసాడు. అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్ళాను కానీ అక్కడ ఒక పేరు పెట్టేసింది దేవునికి. ఏం పేరు పెట్టింది? చూచుచున్న, పేర్లు కూడా పెట్టడం నేర్చుకుంటాను, దేవుడికే పేర్లు పెట్టింది. దేవునికి స్తోత్రం. నాకు అనిపిస్తుంది నేను ఏం పేరు పెట్టాను దేవుడికి అని. ఓఫిరేగా 2 పేర్లు పెడతారు ఆయనకి, సర్వ శుభదాయక అదే 3 పేర్లు కదా, 3 పేర్లు ఇంకా పేర్లు, ప్రతి పాటకు పేర్లు పెడుతూనే ఉంటారు కదా, మనం ఏం చేయాలి, ఆ పేర్లు పలుకుతూనే ఉంటారు. కానీ మరి హాగరు దేవుని చూసిందా, అంటే దేవుడే హాగర్ని చూసాడా? మొదట దేవుడే హాగర్ని చూశాడు, అది ఆమెకి తెలియదు, చూస్తూ ఉన్నట్టు. అప్పుడు ఆ సమయంలో ఆమె ప్రాణం ఎలాగుంది, నాదు ప్రాణము భూదిగంతముల నుండి దావీదు మొరపెడితే ఈమె ఏం చేస్తుంది, భూదిగంతములకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఏడ్చుకుంటూ భూమి దిగంతములు అంటే భూమి యొక్క దిక్కు చివర్లకి వెళ్ళిపోవడం అన్నమాట. భూమి దిక్కు చివర్లు, ఇంకా అక్కడితో భూమి ఉండదు, సముద్రమే. కాబట్టి మరి దావీదు భూ దిగంతములకు వెళ్ళిపోయి అక్కడ మొరపెడుతుంటే ఈమె ఇంకా వెళ్తుంది మాట అక్కడికి, దావీదులాగా ఆ చివరికి వెళ్తుంది. దేవుడి మధ్యలో కాచి ఆగరు అని దేవుడు పిలిచాడు. ప్రియులరా, అలాగే ప్రాణము తల్లడిల్లుతున్నప్పుడు దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. చూడటం కోసం ఆయన మన ప్రాణం ఏమవ్వాలా, తల్లడిల్లాడా, అల్లాడాలి ఆకలితో. ఆకలితో తల్లడిల్లిపోతున్నారంటే ఆకలితో తల్లడిల్లిపోయినటువంటి ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యాడు మరికెప్పుడు దేవుడు చూడదు కదా. ప్రాణము తల్లడిల్లుతో ఉంటే దేవుడు చూస్తా ఉన్నాడు. ఇక తల్లడిల్లి ఎక్కడికో వెళ్ళిపోతుంది, దేవుడు చూశాడు. ఇదేనో ప్రియులారా, తల్లడిల్లుతున్న ప్రాణాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మనం చూడలేదు అనుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ దుష్టుడు శాయితాన్ని మనం శోధిస్తూ ఉండొచ్చు. అందుచేత మొదట ఆయనే మనలను ప్రేమించాడు కదా, బైబిల్ చెప్తుంది. మనల్ని ప్రేమించాడు కాబట్టి మొదట మనల్ని ఏం చేస్తాడు, చూస్తాడు. కూతురో కొడుకో పుట్టి ఉయ్యాల్లో ఉంటే మొదట లేచి తల్లి బిడ్డను చూస్తుందా, బిడ్డ లేచి తల్లిని చూస్తుందా? అంటే ఇది ఇంకా కాల్ సాబీస్ పడుకుంటాడు బిడ్డ కదా, నాకేమి భారం లేదన్నట్టుగా తీరిపోవాలి. చూడు, అలసిపోయిన వాళ్ళు కాల్ సాబీస్ పడుకుంటారు. ఇది ఆడి బిడ్డ కాల్ సాబీస్ పడుతుంది. ముందు ఉన్నది తల్లి కాబట్టి తల్లి ముందు వేస్తున్న బిడ్డను. అలాగే దేవుడు విశ్వానికి ముందు ఉన్నాడు కాబట్టి ఆయన్నే మనల్లో ఆయన చూచుచూ ఉన్నవాడు. కాబట్టి ఆగరు ఆయన్ని చూసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
ప్రియులారా, దావీదు కూడా అలాగే ప్రాణం తల్లడిల్లిపోతుంది. ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు ప్రభువా, ప్రాణం తల్లడిల్లిపోతుంది. ఈయన ఉన్నది ఎక్కడ? భూమి చివారులో ఉన్నాడు. ఏం ఎక్కించమంటున్నాడు? కొండ ఎక్కించమంటున్నాడు. మాట కొండ కింద కూడా కాదు, భూమికి చివర ఉన్నాడు. మాట ఎక్కడో భూమికి చివర ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చి ఎక్కలేనంత కొండ ఎక్కించాం. వీళ్ళరా, ఎక్కలేనంత ఎత్తైన కొండ, ఎక్కలేనంత ఎత్తైన కొండ, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని యొక్క స్వరూపము చూడాలి. దావీదుకు ఉన్నటువంటి అనేక కోరికల్లో ఒకటి ఏంటంటే దేవుణ్ణి చూడడం మాట, ఎప్పటికప్పుడు దేవుణ్ణి చూడటం. కీర్తన గ్రంథం 17వ కీర్తనలో చెప్తాడు. 17వ కీర్తన 15వ వచనంలో ముఖ దర్శనమును నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తానంటే అందరూ చేస్తారనే చేయలేనే, నేనైతే అంటున్నాడు మాట. అంటే ఇంకెవరు కూడా ఈయన్ని దగ్గర ఉన్నోళ్ళు, ఈయన్ని తరుముతున్నోళ్ళు ఉన్నారట. ఏంటి ఆ 14వ 13వ వచనంలో యెహోవా వాణిని ఎదుర్కో, దుష్టుల చేతిలో నుండి అన్నాడు. దుష్టుల చేతిలో, 14వ వచనం లోకుల చేతిలో అని అన్నాడు. ఈ దుష్టులు, ఈ లోకులు ఏం చేస్తున్నారు? ఏంటి? దావీదుని చూస్తున్నారు, దావీదుని పడగొడేద్దామని. ఈ దావీదు ఏం చూస్తున్నాడు? ఎక్కడ గొడవండి? మనల్ని ఎవడైనా తరుముతుంటే మనం ఎవరు చూస్తాం? తర్వాత చూస్తామే గాని ఈ సమయంలో ఏసై రక్షించిన ఏసై ఇంకా కాపాడలేదైతే మనసులో ఏసై ఉంటాడు, ఏ చూపులో మాత్రం వాళ్ళు ఉంటారు. ఒక విశ్వాసి అయితే అలా విశ్వాసి కాదనుకోండి, భక్తుడు కాదనుకోండి, వాడేం చేస్తాడు? వాడు అధికారులను రాజులను చూస్తా ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు మరి బబులోను దేశస్తులు చుట్టుముట్టేస్తున్నారని ఐగుప్తుల్ని చూసుకున్నారు అన్నమాట. ఐగుప్తుల్ని ఆశ్రయించి ఐగుప్తులు మనల్ని కాపాడాలి అని అనుకున్నారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు భక్తుడైతే ఏం చేస్తాడు? ఏదో ఒక సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య, ఏ సమస్య వచ్చినా భక్తుడైతే ఆ సమస్యలు కంటితో చూస్తాడు గాని యేసును చూస్తాడు. వెంటనే వాడు మోకరిస్తాడు, యేసును చూస్తాడు. బైబుల్లో దేవుడు ఏమంటున్నాడు? యేసును చూస్తాడు. కాబట్టి వాడు సంఘాన్ని సహాయం కోరుకుంటాడు, నా కొరకు ప్రార్థన చేయండి అని. దేవునికి స్తోత్రం. అలా చూడని వాడైతే ఏం చేస్తాడు? ప్రార్థన లేదు, బైబిల్ లేదు, సంఘం లేదు, ఎవరు లేదు, కానీ ముందు మనుషులు ఎవరు సహాయం చేస్తారు అని ఆడిపోతా ఉంటాడు. వాడు దేవుని చూసినట్టు కాదు. ఈ సహాయం కోరుకున్న వాడే, ప్రార్థన బైబిల్ సంఘం కోరుకున్న వాడే వాడు దేవుణ్ణి చూస్తున్నట్టు. హల్లెలూయా. కాబట్టి దావీదుకి ఏం అలవాటు? ఎప్పుడు దేవుని స్వరూప దర్శనం చూడడం ఆయనకి అలవాటు. అలాగే 27వ కీర్తన 4వ వచనం దగ్గర ఒక వరం అడిగాడు దేవుడు. అది కాదు, యెహోవా మందిరంలో ఎందుకంటే ఉంటాడు? దేవుని ప్రసన్నత చూచుటం. దేవుని ప్రసన్నత, దేవుని ప్రసన్నత అంటే అర్థం ఏంటి? ప్రసన్న అని పేరెట్టుకుంటారు కదా. ప్రసన్న బాబు, ప్రసన్న కుమార్, ప్రసన్న కుమారి, ప్రసన్న వదనం ధ్యాయే అని అంటుంటారు కదా. వదనం అంటే
వందనం కాదు, వదనం అంటే ముఖం. ప్రసన్న వదనం అంటే సౌందర్యమైన లేకపోతే తేటగా ఉండే ముఖం అన్నమాట. తేటగా ఉండే అంటే అప్పుడప్పుడు ముఖం దేవుడి ముఖం అలికించినట్టు ఉంటుందా అంటే మన కళ్ళు అలికించినట్టు ఉంటే కాబట్టి అది కనబడదు ముఖం. మరి దేవుని యొక్క స్పష్టమైన ముఖం కనబడాలి. లేకపోతే ఎవరు కనబడతారు? కర్ణమేళ్ళ విజయచంద్ర కనబడుతుంటారు. యశ్ప్రభు అనగానే 2 ఏళ్ళు ఇలా పెట్టుకుని అలాగా కొంచెం ఆగుబాబు అన్నట్టుగా విజయచంద్ర కనబడతారు. ఎందుకంటే చూసాక అదే అలవాటు అయిపోయింది మనకి కదా. యశ్ప్రభు అనగానే కోటేరు ముక్కు ఉండాలి, బండ ముక్కు ఉండకూడదు కదా, అక్కడ ముక్కు ఉండకూడదు. యశ్ప్రభు అనగానే జుట్టు గిరిజలు ఉండాలి, టెంప్లెటింగ్ ఉండకూడదు. యశ్ప్రభు అనగానే తెల్లంగి వేసుకుని ఇవ్వాలి, అది ఉండాలి. అంతేకాని కలరంగి వేసుకోకూడదు కదా. యోసేపు నానిచ్చాడు కదా, మంచి రంగులు అండి అంగి అలాంటిది ఉండకూడదు. యశ్ప్రభు అనగానే కళ్ళు ఎలా ఉండాలి? కోపంతో ఉన్నట్టు ఉండకూడదు, శాంతంగా ఉండాలి కదా. ఇన్నోటి ఉంటేనే మనం ఆయన అంగీకరిస్తాం. దావీదు ఎటువంటి మోహం చూడాలనుకుంటున్నాడు? ప్రసన్న మోహం అంటే స్పష్టత కలిగిన, లేకపోతే క్లారిటీ, లేకపోతే స్వచ్ఛమైన దేవుని యొక్క ముఖం చూడాలని అంటే ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో. ప్రభు యేసుని వదనం. వదనం అంటే ఏం చెప్పుకున్నాం? మర్చిపోవడం. ఏంటి వదనం అంటే? మర్చిపోవడం. అవునా? మరి ఏదో గుర్తుండోలాగా ఏదో హృదయంలో తలకాయల్లో రాసేసుకున్న రాసుకోరే కాగితాల మీద. మరి అందుకనే మీకు బంపర్ ఆఫర్ నెక్స్ట్ వీక్ నుంచి ఏం చేయొచ్చు? వదనం అంటే ముఖము కాదన్నట్టుగా ముఖం అంటే. వదనం అంటే గట్టిగా చెప్పండి, ఈ చెయ్యిలోకి వెళ్ళి హృదయంలోకి వెళ్తుంది. వందనం అనుకోకండి, వదనం. ప్రభు యేసుని వదనంలో నా దేవుడు. యేసు యొక్క ముఖంలో ఎవరు కనిపించారట? దేవుడు, మనం నమ్మే దేవుడు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పు అడిగాడు, యేసయ్యా మాకు దేవుడు తండ్రిని చూపించు, మాకు అదే చాలు అని అంటే యేసయ్య అన్నాడు, నన్ను చూచువాడు చంపేశారు. యేసయ్య మళ్ళీ సిలువ వేశారు, వాక్యాన్ని సిలువ వేశారు. ఆ రాసిన భక్తుడిని కూడా బాధ పెట్టేశారు. చూసినట్టే అక్కడ నట్లు బోట్లు ఏమీ లేవు అసలు. ఏంటి చూచి ఉన్నాడు అని అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం దయచేసి 9వ వచనం చదవండి. చూసి ఉన్నాడు ఉందా? చూసినట్టే అన్నాడు. అది కరెక్ట్ చెప్తున్నాడా లేదా? భ్రమ కలిగిస్తున్నాడా? భ్రమ అయితే చూసినట్లే అన్నాడు. నన్ను చూచిన వాడు నన్ను చూచువాడా తండ్రిని చూచి అంటే తండ్రిని చూచిన వాడా. అది నన్ను చూసిన వాడు చెప్పండి. ఎలాగూ రాయడు, హృదయంలోనైనా రాసుకోవడానికి చెప్పండి. అచ్చం వీళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నలాగే ఉంటాడండి అంటారు. మరి అలాగే అచ్చు అంటారన్నమాట కదా. చూచి ఉన్నాడు, అలాగే ఉంటాడు అంటారు. కాబట్టి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడిని చూడాలంటే ఎవరిని చూడాలి? యేసయ్యని చూడాలి. యేసయ్యని చూస్తే ఎవరిని చూసి అనుభవం వస్తుంది?
తండ్రిని చూచాను. ఎందుకంటే యేసు ప్రభు వారు అదృశ్య దేవుని యొక్క దృశ్య రూపం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనకు తండ్రి అయిన దేవుడు కనబడే అవకాశం ఉందా? లేదు కదా. కానీ ఎవరు కనబడే అవకాశం ఉంది? యేసే కనబడే అవకాశం ఉంది. కాబట్టి మన తండ్రిని చూడాలంటే యేసు అనే అద్దంలో వచ్చి చూస్తే తండ్రి కనబడతాడు. అంటే యేసయ్య ఉన్నట్టుగానే దేవుడు కూడా ఉంటాడు. అంటే యేసయ్య ఎలా ప్రేమ చూపించాడు, యేసయ్య ఎలాగ శాంతము, దయా, కృప, యేసయ్య ఎలాగ కోపపడ్డాడు, యేసయ్య ఎలాగూ పౌరుషం తెచ్చుకున్నాడు, యేసయ్య ఎలాగ ప్రజల కొరకు ప్రాణం ఇచ్చేసాడు. ఒకవేళ యేసు రాలేదు అనుకోండి, కుమారుడు తండ్రి వచ్చాడు అనుకోండి, అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఇవన్నీ చేస్తాడు, చేయడు? ఇవన్నీ ప్రేమ చూపిస్తాడు, ప్రాణం ఇస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నీ ప్రసన్నత నేను చూడాలని నేను మందిరంలో ఉండగోరుతున్నాను అని. చదివిన మూలవాక్యంలో దేవుణ్ణి చూడడానికి ఏమంటున్నాడు? కొండ ఎక్కాలంటున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కాలంటున్నాడు. ఎక్కడేమంటున్నాడు ఈ కీర్తనలో? అమ్మా, దేవుణ్ణి చూడాలంటే ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఉన్నారా? ఇక్కడే ఉన్నాడు. ఎందుకు సార్ ఇదంతా అంటే ప్రార్థన చేద్దాం ప్రియులరా, ప్రార్థన చేస్తే దేవుడు అన్ని వరాలు, దీవెనలు, అన్ని ఇస్తాడు, డబ్బులు బాగా ఇస్తాడు, బంగారం ఇస్తాడు, షేర్లు ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ పొందేరు, నువ్వు పొందుతావు అంటే అయిపోయింది కదా వాక్యం. మేమేం దేవుని చూడాలా ఏంటి చెప్పండి? మిమ్మల్ని చూస్తే చాలు, దేవుని చూసినట్టే. ఇప్పుడు పర్వాలేదు నృత్యం. దేవుణ్ణి చూడాలని 61వ కీర్తనలో నేను కొండ ఎక్కాలి అంటున్నాడు. దేవుణ్ణి చూడాలని 27వ కీర్తనలో నేను మందిరంలో నివసింపగోరాలి అనుకుంటున్నాను అన్నాడు కదా. ఇది అది ఒకటే ఇచ్చుమిచ్చు. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కడం అన్నా, దేవుని మందిరంలో నివసింపగోరడం అన్నా ఒకటే. ఎందుకు తెలిసిన? ఎందుకు అంటే ఆ కొండ మీద దేవుడు గుడి ఉంది. ఇంకొకటి ఎక్కలేనంత ఎత్తైన కొండ కదా, అంటే దేవుడు సహాయం చేస్తే తప్ప ఎక్కగలడా? అలాగే మందిరంలో నివసింపగోరుతున్నానంటే దావీదుకు మందిరంలో నివసించే అవకాశం లేదు. అక్కడికి లేవీలు, యాజకులు మాత్రమే పాత నిబంధన ప్రకారం మందిరంలో నివసించారు. ఏ గోత్రం వాళ్ళు నివసించడానికి వీల్లేదు. ఈయన రాజు అయినా కూడా అందులోకి వెళ్ళడానికి వీల్లేదు. అంచేత అందులో నివసించాలి అంటే ఎవరు అవకాశం ఇవ్వాలి? లేవీలకి ఎవరు అవకాశం ఇచ్చారు? దేవుడే ఇచ్చారు. మళ్ళీ ఆ దేవుడే దావీదికి అవకాశం ఇవ్వాలి. దేవుడు దావీదికి అవకాశం ఇస్తే నివసించగలడా లేదా? చచ్చిపోతాడా? చచ్చిపోడు. దావీదు దేవుని యొక్క సముఖపు రొట్టెలు తిని బతికాడా లేదా? ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే ఈ మందిరంలో నివసించే అవకాశం లేవీలకే ఇచ్చినా, ఆ ఇచ్చిన దేవుడు మళ్ళీ దావీదుకి ఇవ్వగలడా లేదా? ఇస్తాడు. కాబట్టి తన ఆశను వ్యక్తపరుస్తున్నాడు దావీదు. దేవా, నేనేమో మందిరంలో నివసింపగోరుతున్నా. ఎందుకంటే నీ ముఖ దర్శనం, ఆ పాట ఉంటది కదా, వచ్చా, ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా, సమీపించని తేజస్సులో సమీపించని తేజస్సులో
మీ ముఖం చూస్తే చాలు ప్రభా. చిన్నపిల్లలకి అమ్మ లేదనుకోండి, ఇక అటు చూస్తారు ఇటు చూస్తారు, ఏమైతే పైకి చూస్తారు, ఎందుకు చూడలేడు అలా ఉయ్యాల్లో ఉంటే. ఇక ఉయ్యాల్లో ఉండి ఏడ్చేస్తా ఉంటాడు. ఓ నా అలా వస్తే అప్పుడు ఆపేసి, ఏదో ఆకలేసింది ఆకలి కాదు అమ్మ కనపడి వాడికి ఆకలి పాలు ఇచ్చినా ఏదైనా అమ్మ కనపడితే పిల్లలకి చాలు. అది పెద్ద అయ్యాక అమ్మ కనపడితేనే పారిపోతూ ఉంటారు అనమాట. అలా పీలుస్తూ ఉంటారు. అరే ఎక్కడో సచ్చావు, సచ్చినోడు ఎందుకు పీలుస్తావు అన్నట్టు అది అసలు పలకడు సచ్చావని. దావీదు దావీదు మరి మందిరంలోకి ఎందుకు రావాలనుకుంటున్నావు అంటే, నీ ప్రసన్నం చూడాలయ్యా. అంటే నాకు క్లారిటీ లేదు బయట ఉంటే. నా ప్రార్థనా గదిలో ఉంటే, అడవుల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాను, నాకు ఒక స్పష్టమైనటువంటి రూపం దొరకటం లేదు. నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకోవాలనుకుంటున్నాను, కానీ అది దొరకటం లేదు. అది నాకు కావాలి. అది నీ మందిరంలో దొరుకుతుందని తెలిసి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ గర్భగుడిలోకి వెళ్ళి దేవుని ప్రత్యక్షం చూసుకుంటాడు. మోషే మాటికి వెళ్ళడం చూడటం మోషేకి అలవాటు అయిపోయింది. మోషే ఏం చేసేవాడంటే దేవుని ముఖాన్ని నిదానించి చూసేవాడు కదా. కాబట్టి ప్రియులరా, దావీదు మరి దేవుని ముఖాన్ని పరలోకి వెళ్ళాక చూస్తాము అనే తర్వాత సంగతి, కానీ ఇక్కడే చూసేయాలి దేవుని ముఖాన్ని. ఇక్కడే ఆ దేవుని ముఖాన్ని నేను చూడాలి. ఎప్పుడో ఎక్కడో వెళ్ళి చూస్తాం, తర్వాత అసలు అక్కడికి వెళ్ళి చూడటం కోసమైనా ఇక్కడ ముందు దేవుణ్ణి చూడాలి. ఎందుకని ముందు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. మనం చూడద్దా? చూడకపోతే ఎటో మొక్క పెట్టుకుని వెళ్తాం కదా. బాబు అనేసి అంటే దేవుడే వెలగొస్తుంటాడు. టర్నింగ్ కొట్టించి మనం అంతమొఖం పెట్టుకుని నలగెళ్ళిపోతా ఉంటాం. వెడముఖం పెడముఖం అంటారు కదా, అగిముఖం అంటారు కదా. అంటే వ్యతిరేక దిశలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంటాయి చూడకపోతే కదా. ఎవరైనా కనబడుతున్నప్పుడు మనం అడిపోయాం అనుకోండి, ఎవరైనా నన్ను చూసి అడిపోయాం అంటాడా లేదా? గుడ్డివాడు అనుకోండి, ఏమైనా అంటామా? అయ్యో ఈ గుడ్డివాడు చూడలేడు కదా నన్ను అనుకుని వాడు అడ్డపడాలేమో. అలా దేవుని పిల్లలమైనటువంటి మనం, దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి, దేవుడిని చూడాలి. ఆగరుని దేవుడు చూశాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి, దేవుడిని ఆగర్లాగా మనం చూడాలి. చూచుట కొరకు కొన్నిసార్లు ఏ పరిస్థితులు వస్తాయి, తల్లడిల్లే పరిస్థితి. హాగరు షారాయి వలన మరి శ్రమలకు తల్లడిల్లిపోయి కదా. షారాయి చాలా ఇబ్బంది పెట్టేసింది. అంతకుముందు బాగా చూసుకోండి పంతేమి. ఎందుకనగానే పెళ్లి చేయగానే ప్రెగ్నెంట్ అయిపోయింది. అమ్మ ఇప్పుడు తప్పు నాదైపోతుంది, మా ఆయన అనుకున్నాను నేను. నాకంటే 10 సంవత్సరాలు పెద్ద తప్పు మా ఆయన మీద తోసేద్దాం అనుకున్నా, ఎవరేమంటున్నా కూడా దీంతో తప్పు అయి ఉంటది. ఎప్పుడు అందాన్ని చూసుకుంది కానీ పిల్లలకి అంటానా లేదా చూసుకోలేదు. సారే చాలా అందంగా ఉంటది కదా, ఈ అందంగా ఉన్న ఆడవాళ్ళు మనం పసలు పట్టుకోలేము. మనం అందం లేనివాడు చాలా మంది పిల్లలు పుడతావు. అందం ఉన్న అమ్మాయికి పిల్ల ఎందుకే, నీకు పిల్లలు ఎందుకు చూడటం, అందరూ చూసుకుంటావు పిల్లలు పుట్టిన దేవుడు. అందుకే రిప్కాకి అందగైతే కానీ పిల్లలు లేవు, రాహేలు అందుకైతే దానికి పిల్లలు లేవు.
ఇక అన్న కూడా అందుకైతే అనుకుందాం, తెలియదు కానీ పిల్లలు లేరు. అలాగే ఈ అమ్మాయి ఈ ఆవిడ కూడా అందరికంటే ముందు పెద్ద ఆవిడ శారమ్మ, ఆమె అందుకది కదా. ఆమె ఏజ్ బార్ అయిపోయినప్పుడు కూడా రాజుగారు చూసి అందానికి పెళ్లి చేసుకుందాం పడిపోయాడు. అది మీద రాజు తెలీదయ్యా, ఆమె అందగారిని చూసి ఇంకా పెళ్లి అవ్వలేదు అనుకోలేదు, పడుకుపోయాడంటే ఉడికితే ముసలిది అది తెలియదు ప్రభావ, లేకపోతే వదిలిద్దరు ముసలిది అనుకోలేక మొసలు అయిపోతుంది. ఇక అంతే వదిలేసాడు రాజు. విన్నారా? ఈ పిల్లల మీద దృష్టి లేని వాళ్ళకి అందం మీద దృష్టి ఉన్నోడు పిల్లల మీద ఆత్మీయ సంతానం కనాలంటే లోకపు అందచందాల మీద, మనకున్న అందచందాల మీద, ఉన్న డబ్బు బంగారాల మీద అయి ఉంటే మన అందం పెరిగిపోద్దా లేదా? మగవాళ్ళు కూడా జోబిలో కట్ట ఉందనుకోండి, 10,000 50,000 కట్టనుకో రాయిలో వెళ్ళిపోయాడు. ఆత్మ సంపాదన లేదని భారం ఉండదు. ఈ అమ్మాయి కూడా ఎవరైనా వాళ్ళ అత్తగారు అమ్మగారు ఉన్నాయా నీకు లాకెట్ ఇచ్చి పాకెట్టింది ఎక్కడికి అన్ని ఇచ్చేసి ఆ బిందులోనేమో అవి కట్టిస్తూ అద్దం ముందు తెగ తిరుగుతా ఉంటాం. ఈ అందంలో పడిపోయి ఆత్మ సంపాదన మర్చిపోతా ఉంటాం. అవునా? మన ఎన్ని అట్లాంటిది కదా. నాకేంటి ఆత్మ నాకేంటి నా అందంగా ఉన్నా గుడిదా చేయడానికి వదిలేసి అనుకుంటున్నాడు. గొప్ప తిప్పుకుంటా ఉండేది. మరి పెళ్ళకి తెలిసింది అమ్మ అందరూ కొడుదానే అన్నారు. ఆ కొడుదానికి ఏమన్నా ఆ కొడుదాని పేరెంట్ అని పిలవకండి అని దానికి పిలిస్తే మనకి దరిద్రం పట్టుకుంటది అని. ఇక రాహేలు 1-7 పిల్లల్ని ఇస్తావా. అంతవరకు ఏమో శారా కూడా మా ఆయన లోపం అనుకోని పిల్లలు కనుకోవడం. నేను ఎంత ప్రార్థన పర్వాలంటే అంటే మా ఆయన సరిగ్గా ప్రార్థన చేయడు కాబట్టి ఆత్మల సంపాదన జరగట్లేదు. నేను ఎంత ప్రార్థన పరులు ఉపవాస దినాలు ఉంటున్నానంటే పాస్టర్ గారి వల్లే ఆత్మ సంపాదన జరగట్లేదు. పాస్టర్ గారి మీద దోషేస్తావు, ఈ పాస్టర్ ఏమో విశ్వాసం మీద దోషేస్తావు. అంతకని కష్టపడాలి. నేనైనా పాస్టర్ని పిల్లయ్య గారు ఏమన్నారు, గొర్రెలు కానాలా కాపరి కంటాడా గొర్రెలే మగోడు ఈ జంతువులు పశువులు అంటాడా. అయ్యగారు మాట ఎట్టినారా అంటాడు గట్టిగా. ఎక్కడ ఎందుకని ఈ విషయం అంటాడు, ఎందుకంటే ఈయన మీద పడకూడదని. అలాగే ఈ శారమ్మ కూడా ఎవరి మీద దోషేస్తా ఉంది, ఆ బిడ్డల మీద దోషి ఉంటుంది మాట. పెళ్ళవగా తెలిసిపోయింది, బాబోయ్ నాలో లోపం ఉందా, దీన్ని తగిలేస్తే గాని ఈ ఆగని తగిలేస్తే గాని ఇక్కడ కొత్త వాళ్ళకి కూడా ఏమనుకుంటారు, మీదే లోపం మీ ఆయనది కాదు, మరి ఈ అమ్మాయికి ఎందుకు గర్భవతి అయింది అంటారు. కానీ ఇప్పుడు ఏం చేయాలా, ఆగని ఏం చేయాలి, సారాయి ఇంట్లోకి గంటేస్తే మనకున్న నింద ఒడ్రాలు నింద పోతుంది, మా ఆయనతో మళ్ళీ లోపం అనుకుంటున్నాను. ఈ బాధలు తట్టుకోలేక పల్లడి వెళ్ళిపోయింది. ఊరు నుంచి వచ్చేసింది అబ్రాలతో పాటు. మళ్ళీ ఎక్కడికైనా పోతాం అంటారుగా, కడితే ఎక్కడికి పోతుంది. అనామాసాలు మోసే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోద్ది, అడవిలో ఏ పురుగులో నక్కలో చించేస్తే ఎంత అంటే పులి చంపించినా సింహం చంపించినా పర్లేదు, కానీ లింగేసినా పర్లేదు పోవం. కానీ శారా దగ్గర మాత్రం మనం ఉండలేదు. అంటే ఏటమ్మా ఉండలేనంటావు, అదేదో ముందుండాలి నీకు, అది ముందుండాలా అని చెప్పి దేవుడు ప్రాణం తల్లడిల్లగానే ఎస్ఐ కనబడ్డాడు. దేవుని స్తోత్రం. మన ప్రాణాన్ని తల్లడిల్లినంత వరకు వస్తూనే ఉంటాం. ఎప్పుడో తెలిసిన తల్లడిల్లినప్పుడే మనం చూస్తాం, తల్లడిల్లినంత వరకు లోకాన్ని చూస్తూ ఉంటాం. లోకం తల్లడిల్లిపోతుంటాం కదా, అప్పుడు మనం చూస్తూ ఉంటాం. బాబా ఆ చేరితే ఈ చేరితే ఆ చేరితే అక్కడ కొన్ని దేవి లేదు, వెళ్ళి పట్టుకెళ్ళింది 100 రూపాయలు పట్టుకెళ్తారు, 1000 షేర్లు తెస్తారు. అసలు 10,000 1,00,000 రూపాయలు షేర్ నుంచి చూపించమంటే 100 రూపాయలు 2 షేర్లు లేవా, అది ముందు చెప్పచ్చు కదా.
ఆ శిక్షలు అక్కడ ఉంటాయి ఆ పనులు. అప్పుడు తెలుస్తుంది మాట అవతలాడు ప్రాణం ఏమైపోద్ది ఈవిడి వలన. ఇద్దరికెదురు చూసుకుంటారు, వీడు గుర్తుండిపోద్ది జీవితంలో. మళ్ళీ ఆమె వస్తే ఎక్కడ కనపడిన గుర్తుండిపోద్దా ఆమె గుర్తుండిపోద్దా లేదా? మామూలుగా కొనుక్కుని వచ్చింది గుర్తు ఉండదు, కానీ అల్లడిల్లో చేసేస్తే మా పాపం ఆ షాపులకి వెళ్ళినప్పుడు నేనంటే అన్ని తీగాయి బాబు ఇంకా ఇబ్బంది, నేనే ఏం కావాలి ఎంచుకుంటానంటే లేదు పర్లేదు సార్ తీయండి అంటాడు, వేసేస్తాం తీగ నీకల్సే చేస్తుంటే తీయాలి సార్ అంటుంటాడు. ఎక్కువ తెలుసు కదా, అలా చూపించకపోతే బాగుంటుంది. ఇక ఈ చిట్కా తెలుసుకొని ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆ లోపల స్టోర్ రూమ్ లో ఉన్న చీర కూడా రద్దు చేస్తారు. క్రష్ స్టాక్ లేదట, ఎంతో 100 రూపాయలు చీర క్రష్ ఉరికి చీర 200 అయిపోతాయి. దానికి మరి క్రష్ అట 100 రూపాయలు క్రష్ గా ఉందా? సింక్ నోట్ తెచ్చుకొని సింక్ పోవా కదా. మనం ఎక్కడికి వెళ్ళినా ఆడిని తరలింపు చేయడు. అవసరమైతే వాళ్ళ వాళ్ళనే మనమే. నన్ను బట్టి జనులు మిమ్మలను నిందించి అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఎందుకంటే వేసే కనబడతాడు అక్కడే. అక్కడే ప్రాణం. భార్యలు ఎక్కువ మంది భార్యలు భర్తల వల్ల తలడెత్తా ఉంటారు. అందుకే దేవుని దర్శనం దొరుకుతూ ఉంటాడు, ఊళ్ళోకి వచ్చేస్తా ఉంటాడు. వీడేం చేస్తూ ఉంటాడు, ఎప్పుడైనా భార్య వల్ల తలడేటట్టు కళ్ళు కొట్టుకు పోతా ఉంటాడు. సారకోట్లో దర్శనం ఇస్తాడు ఆవిడ. గుడిగాడు ఎందుకంటే భార్య వల్ల ఎప్పుడెప్పుడు తలడేసి ఇంట్లోకి పోదామా అనుకుంటాడు. ఎవరి వల్ల ఎవరు తలడినా వెళ్ళారా దేవుడు సమ్మతిస్తాడు. ఎందుకు అప్పుడే నీకు కనబడతాడు అనేది. మనం అంతవరకు లోకం చూస్తాం. మన బుద్ధి అటువంటి, మన లక్షణమే పుట్టిన దగ్గర నుంచి లోకం చూడడం అలవాటైంది. కాబట్టి పిల్లగా మరి అన్న తల్లడిల్లిందా లేదా పిల్లలు లేరు. తల్లడిల్లడానికి కారణం ఎవరు? పెనిండా లాగా నన్ను దీవించండి అని అంటారు ఎవరైనా అన్నమాట. మీరు కానీ ఎవరికైనా దీవించినప్పుడు అలా దీవిస్తారా? ప్రభా మరి మా సన్న సహోదరిని ఆయన అన్నలాగా పెనిండలా కూడా దీవించిన. పెనిండ లేకపోతే ఈమె హృదయం తల్లడేళ్ళదు. గుళ్ళోకి వచ్చి సైలెన్స్ ప్రేయర్ అన్నమాట. మౌనంగా చెప్పలేకపోతుంది, మాటలు రావట్లేదు ఆమెకి. మాటలు రాని ప్రార్థన చేస్తా ఉంటే తల్లడిల్లిపోతుంటే దేవుడు అది చూస్తాడు. అలాగే పోగానే మళ్ళా ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం. ఆగలకు కనబడినట్టుగా కనబడలేదు, కానీ దేవుడు అన్నకి తాను గర్భం ఇచ్చి నీకు నేను కనబడ్డాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళ మొన్నటి దినాన్ని మన నా గురించి నీకు తెలుసు కదా, ప్రార్థన చేశారు. నాకు 90% చచ్చిపోతాననే పరిస్థితులు వచ్చాయి. ఒక రోజు రాదు, దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకము అని ఎప్పుడు నేను ప్రార్థన చేశాను. ఈ రోజు వరకు ఆరోగ్యంగా ఉన్నాను. తలుచుకుంటా ప్రభువా నేను ఆ రోజు నీకు మొదలుపెడితే నువ్వు నన్ను చూసాను కాబట్టి అర్పించచ్చు. అయితే నేను చూడలేదేమో కానీ నేను చూశాను ప్రభువా. ఎందుకంటే నువ్వు నన్ను తప్పించిన అద్భుత కార్యం నీకు చూసే అవకాశం. హల్లెలూయా. దేవుడు అన్నకి కనపడలేదు కదా అక్కడ, కానీ చూసాడా లేదా? ఇప్పుడు చూచినట్లుగా ఆ తర్వాత 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతుంది. దేవుడు స్తోత్రం. తరడితే ఏం చేయాలంటేనే మొదటి అనుకోవడం
తెలిసిపోయింది అనుకున్నాం. అమ్మాయి మా అమ్మకి వెళ్ళిపోతుంది, మా అమ్మ లేదు, పాస్తం లేదు, వాళ్ళ అమ్మకి వాళ్ళమ్మ లేదు. మమ్మల్ని తట్టుకోలేదు, తగిలిపోయే దేవుడు చూడటానికి కాదు. ఎవరి వల్ల అయినా, లోకుల వల్ల అయినా, శరీరం వల్ల కానీ, ఇంట్లో వాళ్ళ, బంధువుల వల్ల, బయట వల్ల, ఎవరి వల్ల, సంఘస్థుల వల్ల ప్రాణాలు తల్లడిల్లుతున్నాయంటే అతనికి దేవుడు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడిని చూసే అవకాశం వచ్చేసింది. అదే దావీదు ప్రాణం తల్లడిల్లుతా ఉంది. ఎందుకని ఈ లోకుల చేతిలో నుంచి, దుష్టుల చేతిలో నుంచి నన్ను విడిపించము, తప్పించము అంటున్నాడు కదా. యెహోవా నాకు వెలుగాయే, నా శత్రువులు నన్ను ఏం చేస్తారని 27 కీర్తనలు ఆరంభించి 4 అంటున్నాడు, నీ ముఖ దర్శనం చేయాలి, ప్రసన్నత చూడాలి కదా. మొదటి 3 వచనాల్లో ఎవరున్నారు? శత్రువులు ఉన్నారా లేదా? ఉన్నారు. 4వ వచనం వరం గురించి అడుగుతున్నాడు. వెంటనే ఏమయ్యా శత్రువుల్ని చూడమంటే ఆత్మోహం ఆడేం చేస్తాడు? ఆ శత్రువు కోసం ప్రార్థన చేశాను, వాళ్ళు నువ్వు చూసుకుంటావులే, ఆ నిన్ను చూడు. కానీ అశ్వరి తండ్రిపేటలు చచ్చాడు అందరూ కూడా దేవుని చూశారు. అక్కడ చచ్చిన అందరూ వాళ్ళు చూడలేదు. యేసయ్య అక్కడ వీళ్ళని చూశాడు, ఒక చూపు చూశాడు అంటారు కదా, అది చూసాడు. అది చూడు. కానీ ప్రియులరా, దావీదు శత్రువులు ఎదురయ్యారు. దావీదు అంటున్నాడు, నేను నిన్ను చూడాలి, ఈ ప్రసన్నత నేను చూసారా. ఎందుకని? దావీదుకి తెలుసు ఆ టైంలోనే దేవుని దర్శన భాగ్యం కలుగుతుంది. మనల్ని వెంబడిస్తూ మనల్ని మరి హరించి చంపాలని పొంచి ఉన్నటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. ఏంట్రా నా కొడుకుని, నా కూతుర్ని చంపాలనుకుంటున్నావు అని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చూడాల్సిన శత్రువులు కాదు, ఆయన చూసే దేవుడు నేను చూడాలన్నమాట. హల్లెలూయా. మనల్ని మతోన్మాదులు సువార్త లేదో అంటారని, కానీ మన సువార్త ఆగిపోయాం అనుకోండి, దేవుడు వాళ్ళని చూడటే ఒక చూపు చూడటం, మొత్తడానికి, కొట్టడానికి, శిక్షించడానికి, గద్దించడానికి, రక్షించడానికి చూడటం వాళ్ళని. మనమే సువార్తకి పోయాం అనుకోండి, మతోన్మాదులు ఏమంటున్నారు, అప్పుడు వాళ్ళని ఏ రకంగా చూస్తున్నాడో మనం చూడవచ్చు దేవుడు. అంటే అది కాబట్టి దావీదు, రెండవది దావీదు వీళ్ళ ప్రాణం తల్లడినప్పుడు శత్రువుల్ని కాదు, ఆ శత్రువులు పనిపెట్టే దేవుడు ఎలాగున్నాడో చూడడానికి దావీదు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది రెండవ విషయం. అలాగే మూడవది చూడాలా, ఎన్నేం చెప్పుకోవచ్చు, ముగిద్దాం, మన టైం అయిపోయింది. చెప్పుకోవడానికి చాలా మనసులోకి వస్తున్నాయి, కానీ చివరిగా ఇదే చూసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు 3 శిష్యులు చూడండి దయచేసి. లేకపోతే మొదటి వచనం నుంచి చదవండి. ఆయన వస్తుంది వెలుపలే కనబడి, ఇదిగో మోషే నీవు ఏరియాలు వారిని కనబడి ఆయనతో మాట్లాడుతుంది. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి నీకు ఏరియాకు 3 ప్రదర్శనలు అది మొదటి వచనంలో ఏముంది? అక్కడ ఏం కొండ ఉంది? ఎత్తైన కొండ మాట కదా. ఆ ఎత్తైన కొండ మీదకి యేసయ్య వాళ్ళని తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడికి వెళ్ళాక ఏమైంది? మన ప్రభు రూపాంతరము
చెందాడు. ఆయన ముఖ రూపం మారిపోయింది కదా, ఆయన ముఖ దర్శనం వేరేగా చూశారు వీళ్ళు. అది చూపించడానికి యేసయ్య వాళ్ళని తీసుకెళ్ళాడు మాట. అంటే భూమి మీద ఉన్నప్పుడు, కొండ కింద ఉన్నప్పుడు ఒక రూపం అయింది, కొండ మీదకి వెళ్ళిన తర్వాత రూపం మారిపోయింది. చూడగలిగారా? చూడలేనంత రూపం. కానీ చూసారా లేదా? మొత్తానికి ఎంతో కొంత చూశారు. ఏలియాని పసిగట్టేశారు, మోషాన్ని పసిగట్టేశారు, వాళ్ళని చూశారు, ఈయన్ని చూశారు. ఏ దెబ్బకు 3 పర్ణశాలలు వేసేద్దాం అన్నాడు. ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు రూపాంతర అనుభవం వీళ్ళు ఎదుర్కొన్నారు యేసయ్య కదా. పేతురు అంటాడు, వీళ్ళరా అదొక మహా దివ్యమైన దర్శనం అన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-14 అనుకుంటాను చూడండి. అమ్మా క్షమించండి, 2వ పత్రిక 1వ అధ్యాయం 17. నేను ఆనందించుతున్నాను అని శబ్దం మహాదివ్య మహిమ నుండి వారి యొక్కకు వచ్చినప్పుడు తండ్రి దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన కొత్తగా. చాలు అక్కడ ఏమంటాడు? ఆయన మహాత్యమును మేము వేసే మహాత్యం అంటున్నాడు. మళ్ళీ అక్కడ వేసే మహాత్యం, ఆయన రూపాంతరం చెందడమే కాదు, అక్కడ రూపాంతరం చెందిన ఇద్దరిని మరి యేసయ్య కలుసుకోవడం యేసయ్య యొక్క మహాత్యం అని చెప్తున్నాడు. ఎవరైనా చూశారు అలాగా? ఎవరికి అలాంటి అనుభవాలు లేవు. మహాత్యాన్ని చూశారు అంట. వీళ్ళు చూసారో లేదా? మరి అది వీళ్ళు చూశారు కూడా చెప్తున్నారు కదా. ఈ అనుభవం అనేది వీళ్ళు పొందుకోవాలి మాట. అంత ఎత్తైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ఏ అనుభవం చూశారు వీళ్ళు? యేసయ్య వాళ్ళని చూస్తున్నాడు, వీళ్ళు కూడా యేసయ్యని చూస్తూ ఉన్నారు. మహాత్యాన్ని చూశారు, స్వరూపాన్ని చూశారు. మరీ తేరు చూడలేక ఆ శబ్దం లాగానే పడిపోయారు. అలాగూ ప్రియులారా, మనం ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు మనమేమో వేరొక రూపంలోనికి రావాలి. ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఏం జరగాలి? వేరొక రూపం మనకి దేవుడు అనుకునే రూపం, దేవుడు అనుకునే రూపం మనకు రావాలి. దేవుని అనుకునే రూపం రావాలి అని అంటే ఏ రూపం రావాలి? మనకు కొందరికి అన్నాడు సర్పములారా అన్నాడు కదా. మరి కొంతమంది తిరిగినట్లుగా తిరుగువారు అన్నాడు, కుక్కతో పోల్చారు. కొందరిని నక్కతో పోల్చారు, కొంతమందిని మరి ఎలుగుబంటితో పోల్చారు, జంతువులతో పోల్చారు, రకరకాలుగా పోల్చారు. మనుషులతో పోల్చొచ్చు కదా, అలాగుంటే కదా. అచేత ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే యేసయ్య అనుకునేటువంటి రూపంలోకి రావాలి. యేసయ్య అనుకునేటువంటి రూపంలోకి రావాలి. తన చూడని తన సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అని అన్నాడు. ఆజ్ఞలు పాటించితే ప్రేమించేసినట్టు అన్నాడు కదా యేసయ్య. అవునా? ఆజ్ఞలు పాటిస్తే ప్రేమించినట్టు అన్నాడు. అయితే ఆజ్ఞ పాటిస్తే ప్రేమించిన వాడైతే మనం ఎన్నో ఆజ్ఞలు పాటిస్తున్నాం కదా. ఎన్నో పాటించవచ్చు, కానీ ముందు సహోదరుని ప్రేమించే విషయం చెప్తున్నాడు. కనబడే సహోదరుని ముందు ప్రేమించగలగాలి, తర్వాత కనబడని దేవుణ్ణి ప్రేమించగలము అని అన్నాడు.
కనబడని దేవుణ్ణి ప్రేమించి ఆయన ఏం చేసుకోవచ్చు అంటే ఆయన్ని మనం చూడొచ్చు. ఆయన కనబడేటట్టుగా మనం చేసుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కనబడే సహోదరుని మనం ప్రేమించడం లేదు అనుకోండి, వాడు మనకు కనబడతాడు ఎప్పుడైనా. మళ్ళీ మన దగ్గరికి ఎందుకు రావాలి? వాడు రావాల్సిన పని ఏముంది? రాడు. కానీ వాడిని ప్రేమిస్తున్నాం అనుకోండి, మళ్ళీ మనకు కనపడతాడు లేదా? కనబడతాడు. అలాగే దేవుడు మనకు కనబడాలి, ఆయన మనం చూస్తున్నాడు కదా, మనం ఆయన చూడాలి. ఆయన కనబడాలి అనేసి అంటే అప్పుడు ఏం చేయాలి? ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమిస్తూ ఉంటే దేవుడు కూడా కనబడతాడు. దేవుడు కనబడతాడంటే దేవుడు కనబడినప్పుడు ఆయన యొక్క రూపం మన రూపంగా మారిపోతుంది. అనగా పిల్లగా ఆయనలో ఉన్నటువంటి ప్రేమ స్వభావం, ఆయనలో ఉన్న కరుణా స్వభావం, ఆయనలో ఉన్నటువంటి నీతి స్వరూపము, ఆయనలో ఉన్న సత్య స్వరూపము ఇది మనలోకి వస్తుంది. ఇది ఇప్పుడు ఆ రోజుల్లో ఏసై కంటే అందగాళ్ళు ఉండుంటారు లేదా? ఏసై మీద అంత అభిమానం ఏంటన్నా ఉంటారు కదా, ఉంటారు. మరి ఇప్పుడు అప్పుడు ఏ రూపం కావాలో ఆ రూపం కావాలి. ఎంతో ఆ ఏసై కట్టాడు అందగా కదా. ఏమో ఏసైలో ఉన్న ప్రేమ స్వరూపం ఆడి దగ్గర లేదు. ఆడంతా ఇట్లా ఉంది. ఏసైలో ఉన్న కరుణా స్వరూపం, నీతి స్వరూపం వాడి దగ్గర లేనప్పుడు ఏసై రోజు అంటానుక వానక తిరుగుతాడు. రాత్రి నిద్రలో ఉపవాసాలు ఉంటాడు. రాను నా ముఖం ఏమైపోతా ఉంటావు, మనిషి ఎలాగైపోతా ఉంటాడు. చక్కగా మూకొని తిని పడుకుని పాస్టర్ లాగా తప్పపోడు లాగా ఉంటాడు. చేత యెషయా అటు తిరిగి నిద్ర లేక ఆ ఎండకి శరీరం ఆడిపోదా? దేవుని ప్రసన్నత అయితే ఉంటుంది ఆ ముఖంలో. చూడగానే ఏదో ప్రసన్న, కానీ ఆ ముఖం చూడగానే ఈ లోకపు సౌందర్యం ఒకరే గారు ముఖం చూడండి, కళ్ళు దగ్గర రతనాలు ఉంటాయి, ఇక్కడ మచ్చలు వచ్చేసి. మరి ఎందుకు అలాగా? పరిచర్య, ప్రార్థన. కాబట్టి యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి దేవుని లక్షణాలు, యేసయ్యలో ఉన్న దేవుని లక్షణాలు మనలోనికి రావు. ఏంటి దాన్ని అంటే దేవుని ముఖాన్ని చూచే పవిత్రము. దేవునికి స్తోత్రం. ఇలాగా ఇంకొక ఉదాహరణ చెప్పుకుంటే, అబ్రహాము ఇస్సాకును తీసుకువెళ్ళాడు కొండ మీద. అది కూడా ఎక్కగలిగే కొండ, అది ఎక్కలేనంత ఎత్తైన కొండ. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు దేవుడు అబ్రహాముని ఇస్సాకుని చూస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారా? ఇక అబ్రహాం కత్తెత్తించాడు. కత్తెత్తగానే దేవుడు ఆత్మన్నాడు. అబ్రహాం అంటున్నాడు, తండ్రి గొర్రెపిల్లేది బలికి అంటే దేవుడు యెహోవా ఈరే అంటే దేవుడు చూచు కొనునా అమ్మునా? ఆమె ఏమన్నది? చూసుకో. ఆగ్రహం చూచుచున్న దేవుడు. ఈయనేమంటాడు? చూచుకొను దేవుడు. ఆయన మనం చూసి కొనే దేవుడు, కష్టపడే దేవుడు కదా. దేవుడు చూచుకొను దేవుడు అంటే నీ భవిష్యత్తుని ఏం చేస్తాడు? ఆయన చూసుకుంటాడు. ఆయన భవిష్యత్తు కోసం బెంగపడిపోతాడు. అసలు బెంగపడితే అబ్రహాం కాదు బెంగపడాలి. అమ్మ బాబోయ్ చంపైతే ఎవరు వస్తాడు, నాకు కొడుకేడి, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మా ఆవిడ నేను బతికినెత్తుందా, ఎన్ని ఆలోచించాలో
కదా. అబ్రహామే అలా పట్టించుకోండి. మనము 100 రూపాయలు ఎవరికి ఇస్తే నాకు రేపు 100 రోజు ఏంటి బ్యాంకులు వేయాలా ఏంటి తెగ నసిగిపోతూ ఉంటారు మాట. పిచ్చి పావులకేమో 5 సార్లు ఆలోచించుకుంది అనుకోండి. ఈలో వర్షం వచ్చి వాళ్ళ రోజు పోకుండా దేవుడు చూసుకుంటాడా లేదు. భవిష్యత్తు కోసం ఏ పని రోజు దేవుడు చూసుకుని ఈ రోజు నీదే, ఈ రోజు ఏం చేయాలో చెయ్యి అంటే రేపు వెళ్దాం లేక రేపు ఎవడు ఉంటాడో పోతాడు. రాష్ట్రం గారి ఎవరితో నేను అంటుంటాను మాట, ఇంకా 2 రోజులు అంటే 2 రోజులు 48 గంటలు. దేవుడు చాలా ఎక్కువ సమయం. 2 రోజులు అని అయిపోయిందండి, వచ్చింది ఈరోజు సాయంత్రం వరకు పోవట్లేదు. ఇంకా గంట పోవాలి, 60 నిమిషాలు ఉంది. 1 నిమిషం 1 సెకండ్ తారుమారు చేసేస్తుంది. ఎవడికి భయపడ్డాడు రాడు మేనేస్తాడు, బస్ అయిపోయిందా. దీనికి 2-3 రోజుల నుంచి మన భయంలో టెన్షన్. దేవుడు చూచుకొను, చూచుచున్న దేవుడు చూచుకొను అని దేవుణ్ణి చూశాడు మాట అబ్రహాం కదా. కాబట్టి అబ్రహాము ఇస్సాకు దేవుణ్ణి చూశారు. వాళ్ళు ఏమైపోయారు? దేవుడు మాదిరి అయిపోయారు. అబ్రహాం ఏమో తండ్రి అయిన దేవుడు లాగా ఉన్నాడు, ఇస్సాకేమో మన ప్రభు అయిన యేసులాగా ఉన్నాడా లేదా? కల్వరి కొండ మీద నా తండ్రి నన్ను నేల విడిచితివి అన్నాడు. పరమందు తండ్రి ఏమో ఇక్కడ ఇస్సాకులాగా పని చేసేసాడు. ఈ ఇద్దరు పోలికొందా లేదా అక్కడ బోరియా కొండ మీద? చూసారు, అది దేవుడు కనపడడం అంటే. దేవుడు కనపడడం అంటే దేవుడు చూసామంటే అది ఆ త్యాగం ఉండదు, పిసిని బుద్ధి కొంతమంది, ప్రేమ ఉండదు, ద్వేషం మాట, ఓ మంచి మాటలు ఉండవు, కొండలు ప్రజలు అన్నమాట. ఇక్కడ అగ్గిపొల్లు గీసేస్తే ఏమవుతుంది? మొత్తం ఇక్కడ గీసి పడేసాం అనుకో, బాపన చెరువు, కోమట్లు చెరువు, రెడ్డి చెరువు, కాపుల తోట, ఊర్లు తగలు పడిపోతా ఉంటాయి. కొంతమందికి మాట్లాడితే దేవుడు అలాగేనా? కొంతమందికి గోప్యం ఉండదు. కూడా చెప్పాలి, చెప్పాల్సిన శుభార్ చెప్పాలి. మెసేజ్ శుభార్ చెప్పాడు లేదు, దేవుడు తన మాట చెప్పాడే లేదు అందరికి. అది ఉండదు. ఈ దేవుడు చూసినట్టయినా ద్వేషిస్తే దేవుడిని చూడగలుగుతాం, కనికరించకపోతే దేవుడిని చూడగలుగుతాం. మళ్ళా నీతి కలిగి రోషం కలిగి లేకపోతే దేవుడిని చూడగలుగుతాం. రెండో విషయం, మన క్రైస్తవులు కానీ దేవుడు చూస్తున్నాడు, మన చూడ. కల్వరి కొండ మీద దొంగ చూశాడు, మనకు దొంగను ఏసై చూశాడు. ఏసై తీక్షణంగా దొంగ మారిపోయాడు. ఆ పక్కన ఇంకోడు ఉన్నాడు, ఆడు మారాడు లేదు. కింద ఉన్నాడు మారాడు. సాసులు పరిచయాలు వీళ్ళు వాళ్ళు గడుపుతా సంఘంలో చాలా మంది అనుకున్నారు మాది గొప్ప సంఘం అంటే. ఎందుకు బాబా మాది గొప్ప సంఘం చెప్పుకోవడమే, నువ్వు అసలు దేవుడిని ఇంకా చూడలేదు. మనం అందరం దేవుని సంఘం అంటే నువ్వు దేవుని చూసుకో. ఈడొక్కడే దేవుని సంఘం అంటే ఈడొక్కడే అయిపోతుంది అంటే మనం అందరం ఉండిపోతాం. మరి ఈ చేసింది ఏంటో మనకు అర్థం కాదు. ఇలాంటి కలహాలు ద్వేషాలు ఉన్నప్పుడు ఇంకా దేవుని వాడు ఉపదేశకులే పిల్లరా. ఇలాగ దేవుడు చూడడానికి మొదట ఏమనుకున్నా ఆగర్లాగా తల్లడిల్లే జీవితాలు దేవుడు రప్పిస్తాడు మాట. ఆయన తల్లడిల్లి రక్షించాడు కదా. తల్లడిల్లి తప్ప రక్షణ సంపూర్తి వేసే స్వరూపం రాదు. రెండవ దావీదులాగా శత్రువులు ఉన్నా కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి ఈ శత్రువుని దేవుడు ఏం చేయబోతాడో చూడాలి. అప్పుడు దేవుడు తప్పాలి. అలాగే మూడవదిగా ఎత్తైన కొండ మీదకి ఏసై తీసుకొస్తా ఉంటాడు తన్ని చూడాలని కదా. అలా ప్రార్థన పిలుస్తావు తను చూడాలని. అందులో ప్రార్థనలో
అబ్రహాం లాగా నువ్వు ఇస్సాకు లాగానే ఉంటాను. అయితే అబ్రహాం లాగా నిన్ను నీవే సమర్పించుకోవాలి ఇస్సాకు లాగా, లేకపోతే అబ్రహాం తన కొడుకును అర్పించినట్లుగా దేవుడు అంటాడు నీ కొడుకులో కూతురులో దేవుడు అర్పించుకో అంటున్నాడు. అప్పగించుకో. దానికి ఏమైతే కొండకు తీసుకెళ్తాడు ఇస్తుంది. సాధారణమైన ప్రార్థన అని కొండ కాదు. కాబట్టి ప్రియులారా, ఇస్సాకుడు దేవుడికి కావాలి, విధేయత చూపించే ఏమండి ఇస్సాకుడు కావాలి. దొరకటం లేదు దేవునికి. అబ్రహాం దగ్గర ఎందరో వచ్చారు, కానీ ఎవరు రాలేదు ఇస్సాకు లాగా. ఒకటే అర్పణ కొరకు వచ్చారు. అలా సంఘంలో చాలా మంది ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, కానీ దేవునికి ఇస్సాకు దొరకటం లేదు. నాకు అలక్ష్యంగా దొరుకుతుంది. కారణం ఏంటంటే సమర్పణ ప్రార్థనతో కూడిన కొండకి రావట్లేదు. దేవుడి దగ్గర నుంచి ఏదైనా నాగెత్తమైన వచ్చిన వాళ్ళే దేవుడికి నేనే ఇచ్చేసుకుందామని కొండ ఎక్కటం లేదు. కాబట్టి ఇలాంటి వారు దేవుడిని చూడలేరు, వాళ్ళు దేవుడి లాగా కనబడలేరు. దేవుడు కోరుతున్నాడు ప్రియులారా మనల్ని. ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం ఆయన చూసి ఆయనలాగా మారిపోదాం. దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. కొంచెం కళ్ళు మూసుకోండి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. యేసయ్యకి అడుగుదాం మన ప్రియులారా. ఇంతవరకు కూర్చున్నాం కాబట్టి ఒక్కసారి లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి ఆకాశం చేతులెత్తి నన్ను చూచుచున్న దేవా, నన్ను చూచుకునే దేవా, అయ్యా ఇగో నిన్ను చూడటం అంటే ఏంటో చెప్పేవు ఆయన. నిన్ను చూస్తే నీ రూపం రావాలి, నీ లక్షణాలు రావాలి అన్న. అందుకొరకు నాయన ప్రాణం తల్లడిల్లుతుందన్న. అందుకొరకు శత్రువులు ఎదురవుతారన్న. అందుకొరకు నాయన సమర్పణ కోసం అయా ప్రార్థనకి ఇస్తున్నానని చెప్పేవాళ్ళని కొందరు ప్రభువుని